మంత్స్ హార్లిక్స్ స్టార్ మహిళ 2000 ప్లస్. ముందుకు రావద్దంటారు, అది కనబడతలేదు. ఆమెమో పొడుగు ఉన్నది. ప్రభాస్ కి పుట్టిన మినియేచర్ చెల్లెల్వా నువ్వు? ఐదు ఉండే ఒకటేసిన 4 అయినాయి. ఏ స్కూల్లో చదువుకున్నావు? ఓ పాట ఆపేస్తారేంది ఇంత మంచిగా ఎగురుతుంటే? ఇది ఒక మంచి ఎగురడమా? అగో గిట్లా నా జింక ఉండేది. జింక మూడుని బట్టి ఉంటదమ్మా. బంగారు ఒళ్ళు ముత్యమని ముందు పళ్ళు, బంగారు ఒళ్ళు ముత్యమని ముందు పళ్ళు. జర లూజ్ గా తినవాడు. నెక్స్ట్ సెలబ్రిటీ. ఓకే, నాగార్జున పక్కన పిక్చర్స్. ఉదయశ్రీ. డమరుకం. చూద్దాం. నువ్వేం చెప్పావు? నేను డమరుకం చెప్పాను. మరి డమరుకం ఏది అక్కడ? అదే కదా నేను ఆలోచిస్తాను. ఇది డప్పు సినిమా పేరు. దరువు. దరువు. సారీ, ఇది రాంగ్ ఆన్సర్. -6. నేను డమరుకం అన్నావు కానీ అది రాలేదు కదా డమరుకంలో. రాజన్న. yes రాజన్నలో yes నాగార్జున ట్రేడ్ మార్క్. -6. పోతే పోయిందే. నువ్వు బాధపడకే, నీకు 14 నా మార్కులు పోయి ఒకటి మధ్యలో. నెక్స్ట్ సెలబ్రిటీ. పవన్ కళ్యాణ్ పక్కన పిక్చర్స్. ప్రసన్న. గోపాల. అవునా కదా చూద్దాం. నీకేంది అంత కుష్టి పక్కన వాళ్ళు ఓడిపోతే? నీ ఆట నువ్వు చక్కగా చూసుకో. నీ మార్కులు నువ్వు తెచ్చుకో. పక్కన వాళ్ళ గురించి తర్వాత. ఇది రాంగ్ ఆన్సర్. -6. మరి సినిమా పేరేంటో తెలుసా? నాకు తెలుసు. చెప్పు. తీన్మార్. ఎందుకంటే తీన్మార్ లో పవన్ కళ్యాణ్ బుల్లెట్ పైన వెళ్తాడు. వయ్యారాల జా బిల్లి ఓ నీ కట్టి కృతి కార్బంద. మరి కాళ్ళు ఏంటి? అరే కాళ్ళు ఉన్నాయా? నేను చూస్తలేనాడ. అత్తారింటికి దారేది. ఇప్పుడు కరెక్ట్ గా అనిపించింది.
ఉన్నారు కదా, మేమేమో ఈ బుల్లెట్ బైక్ పెట్టాం. మీరు ఏదైనా పెడతారు. అత్తారింటికి దారేది? ఆ అడుగులు చూసారా 6 కనిపిస్తున్నాయి, అంత చిన్న చిన్న ఉంటాయి. నేను చెప్పాను కదా ముందే నీ కళ్ళేదో అయ్యాయని. అవి 6 అడుగులు బుల్లెట్, అదనమాట కనెక్షన్. బాబా 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 ఏం పెడతారు ఎప్పుడు ఇట్లాగా పెడతారా? ఈ మధ్యలో ఇట్లా పెడుతున్నారా? ఈ మధ్యన ఇట్లా పెడుతున్నాం, మీరందరూ వచ్చినారులే అందుకని. ఈ రౌండ్ పూర్తయిపోయింది, స్కోర్ చూద్దాం. అప్పుడే అయిపోయింది. లీడ్ లో ఉన్నది రవళిక కాదు, అండ్ ఉదయశ్రీ 14 పాయింట్లతో. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మైడ్ లో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వెళ్ళాయి రా. సినిమాలో హీరోయిన్ ఎవరు? ఇలియానా. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు తీసుకో. ఇదిగో ఇక్కడ చూడు ఒకసారి. అక్కడ ఇంకేం లేవు, ఇక్కడ చూడు. వద్దు అయితే వద్దులే, వేరే దగ్గర తీసుకో. ఉదయశ్రీ 3, ప్రసన్న 3. యురేనస్ గ్రహం మీద శీతాకాలం ఎంత కాలం తర్వాత మారుతుందని శాస్త్రజ్ఞుల అంచనా? ఆప్షన్స్: ఏ 5 ఏళ్లు, బి 21 ఏళ్లు. 5 ఏళ్లు. రాంగ్ ఆన్సర్. యురేనస్ గ్రహం మీద శీతాకాలం వచ్చిందంటే 21 ఏళ్లు ఉంటాయంట. ఆ తర్వాతే మళ్ళీ ఇంకేదైనా కాలం వస్తుందంట. ఈలోగా చాలా మంది కాలం చేసి ఉంటారు. ఒక కాలం పోయి ఇంకో కాలం వచ్చే లోపు చాలా కాలాలు అయిపోతాయి. చిన్న పిల్లని చిన్న చిన్న క్వశ్చన్లు అడుగు. నువ్వు చిన్న పిల్లవా? ఎలా? హైట్ ప్రకారం కదా. ఏ ఫర్ ఏంటమ్మా అంటే యాపిల్ అని చెప్తా, అప్పుడు 6 పాయింట్స్ ఇచ్చేస్తా. ఎందుకు ఏ ఫర్ అని చెప్పి ఇటు యాపిల్ కూడా చూపించి ఏంటమ్మా అని అడుగుతా, ఓకేనా? అది యాపిల్ అని చెప్తా. అబ్బా. బాలు సినిమాలో హీరోయిన్ ఎవరు? తెలుసా తెలియదా? కాదు, శ్రేయ. This is the right answer. Right answer. అమ్మా పాటేసుకోండి, తీసుకో 6 పాయింట్లు. దగ్గరనా? కాదు, అది నీ ఇష్టం, నీకు వచ్చింది 6. నువ్వు 6 అని చెప్పినావు. ఇక ప్రసన్న 2. ఆడ కనబడతలే పాయింట్లు, గిడనే అందరు నా దగ్గరనే తీసుకోర్రి, ఉన్నాయా తక్కువ అంటే. సింధూర 3. మా ఉదయ పాపం ఏందే వాళ్ళు అలుగుతారు అని చెప్పి నా దగ్గర పాయింట్లు తీసుకుంటావా? ఇంకోటి ఉంది కదే. సరే పోయి ఏదో ఏడుగు. ఒకటి మా దగ్గర తీసుకో. బాబ్లీ ప్రాజెక్ట్ ని ఏ నదిపై నిర్మించారు? గదేడో నిర్మిస్తే నన్ను అడుగుతావేంది? నాకేం తెలుస్తుంది? ఇదే పెద్ద పెద్ద క్వశ్చన్లు అడగకన్నా. క్లూ ఇయ్యు. ఏ యమునా, బి గోదావరి. క్లూ ఏమో. యమునా, గోదావరి. నేను క్లూ అడిగినా కానీ ఆప్షన్లు అడగలే. అవునా? నేను కూడా క్లూ ఇచ్చా, ఆప్షన్స్ ఇవ్వలే. ఏం ప్రాజెక్ట్? బాబ్లీ. యమునా, గోదావరి. గోదావరి అయితే కాదు, యమునా. రాంగ్ ఆన్సర్.
ఫస్ట్ ఇట్రా. నేను డాన్స్ చేసింది ఎందుకో తెలుసా, కనీసం నా దగ్గర పాయింట్ తీసుకొని కూడా ఆన్సర్ చెప్పవా అనొచ్చు. నీ వేస్ట్ దానా డాన్స్ చేయంటే చేస్తుండే కదా, గంతెందుకు నూపుతున్నావు నన్ను? బలూన్ పగలగొట్టు. నువ్వు చేస్తావని తెలియక ఇంత మంచి బెల్లుని వలగొట్టాలా? పగలగొట్టకు, కొరుకు. కొత్త గేమ్. నిజంగానే కొట్టింది. ఎవడు ఏది పడితే అది చేయమంటే చేయకూడదు. ఏం కాదు, సండి ఉంటది. ఎంత చెప్పు. రేపు చూడు పొద్దున కల్లా మూతి కోతి లెక్క వాచుంటది. ఒక అరగంటలో ఈమె మూతి. నువ్వే కదా. ఏ ఆగు, ఆమె క్లూ ఇస్తా. ఆహా, ఆమెకి ఎక్కువ పాయింట్లు వస్తాయి, నీ దగ్గర పాయింట్లు తీసుకోమంట. ఎట్లైనా గెలిచేటట్లే, నా దోశ నా గెలవని రాదు. నీకేమైనా పేమెంట్ ఎక్కువ ఇస్తారా? లేదే. అసలు నిన్ను పెట్టుకుని ఇవాళ ఎపిసోడ్ చేస్తున్నందుకు నన్ను నిజంగానే ఎక్స్ట్రా పేమెంట్ తీసుకోవాలి నేను. పాటేయండి అమ్మా, పాటేయండి. పొద్దున చేసుకొని రాలే. నేను బాను కొన్ని పాయింట్లు అయిపోతా. పాపం అందరూ తలా ఒక్కొక్క డొనేషన్ చేయండి అమ్మా, పాయింట్లు ప్లీజ్. అన్ని బ్లైండ్ డొనేషన్ అంటున్నాయి కానీ మార్కుల డొనేషన్ పెట్టు నువ్వు ప్లీజ్. ఒక్కొక్క పాయింట్ ఇస్తారా? ఇట్లా అనుకొని ఇంతకు ముందుకి ఇస్తేనే అట్లా చేసింది. ఏమి ఇచ్చినవే? ఒక్క పాయింట్ ఇచ్చినందుకు ఇచ్చినా ఇయ్యలేదా? ఒక్కొక్కసారి ఒక్క మార్క్ తోటి కూడా గెలుస్తారు తెలుసా నీకు? పెన్నుని తెలుగులో ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ తీసుకోరు. పెన్ను పెన్సిల్ క్వశ్చన్ అడుగుతావు, నన్నేమో బాబ్లీ అంట, ఏమేమో ప్రాజెక్టుల గురించి అడుగుతా. ఫస్ట్ శ్రేయ గురించి అడగలే నిన్ను? శ్రేయ ఎవడైనా చెప్తాడు. ఎప్పుడైనా ఎందుకు చెప్తాడు? నువ్వు కాబట్టి చెప్పా. తీసుకో. ప్లీజ్ యా, అందరూ నా దగ్గర నుంచే తీసుకుంటున్నారు. దగ్గర చిన్న క్వశ్చన్ అడగాలి. నీ దగ్గర 2 తీసేసిపోయింది. తీసుకోనా? వద్దులే, ఏడుస్తుంది అక్కడ. 3 తీసేసుకో. 3 చేసాయి. ఉదయశ్రీ 3, సింధూర 3. మానవ శరీరంలో మొత్తం కండరాల సంఖ్య ఎంత? మానవ శరీరంలో మొత్తం కండరాల సంఖ్య. 1. రవళిక 2. రవళిక, నేను నీకు పాయింట్స్ ఇస్తా కొంచెం. అదే అప్పటి నుంచి నీకోసమే గిడ నిలబడ్డా. మానవ శరీరంలో కండరాల సంఖ్య. కండరాలు అంటే ఈ కండలా? ఏదో కండలు చెప్పారు. కండలు. ఆప్షన్స్: ఏ 230, బి 639. నేను చూసిందే. గదే ఆన్సర్. ఏనో బీనో అయితే చెప్పరాదు. 230, 639. 230 రాంగ్ ఆన్సర్. 639 కరెక్ట్. ఇవే చెప్పిందా నీకు? చెప్పింది. ఎందుకు నిలబడ్డావా? తప్ప ఆన్సర్లు చెప్పానిక. నెక్స్ట్ నువ్వు లేయిగా. ఎవరు వాళ్ళ కొట్టేంది? ఎవరు వాళ్ళ కొట్టేంది? బుగ్గ వాళ్ళగిండాలి. నేను ఇప్పుడు అందరు అయిపోయిన తర్వాత ఎవరు ఉంటారు? నేనే కదా. చల్లాడు. ఎవడన్నా కలికాడో లేచిపో
మీరేమంటారు? నీ ఫస్ట్ క్వశ్చన్, జులై సినిమాలో హీరోయిన్ ఎవరు? రామాయణం ప్రకారం రాముడి దగ్గరికి వచ్చిన రావణ సోదరుడు ఎవరు? ఏమంటారు? రావణుడి సోదరుడు. రాముడి దగ్గరికి వచ్చిన రావణాసురుడి సోదరుడు. రావణాసురుడి సోదరుడు. ఏ విభీషణుడు, బి కుంభకర్ణుడు. కుంభకర్ణుడు అంటే తింటాడు కదా, 6 నెలలు తినుకొని 6 నెలలు వండుకుంటాడు కుంభకర్ణుడు అంటే. రావణాసురుడి సోదరుడు ఈయనెందుకు అవుతాడు? నేను గంట ఆలోచించకు, ఏదో ఒకటి చెప్పరాదు. కుంభకర్ణుడు. రాంగ్ ఆన్సర్. నువ్వు ఉన్నావు కాబట్టి నేను ఆన్సర్ చెప్తాను, నీకు దండం పెడతా పోయాడికి నీ జాగ్రత్త. విభీషణుడు ఆయనే వచ్చాడు. మన దేశంలో రాష్ట్రపతికి ఉన్న విడుదలు 2, అయితే అవి ఏ ఏ ప్రదేశాల్లో ఉన్నాయి? బిరుదులు కాదు, విడుదలు. విడుదలు విడుదలు అంటే విడిదిళ్ళు, గెస్ట్ హౌజులు. ఎవరికి? రాష్ట్రపతి. ఆప్షన్స్: ఏ సికింద్రాబాద్ సిమ్లా, బి ఊటీ కొడైకెనాల్. సికింద్రాబాద్ సిమ్లా కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు. ఇట్స్ మై వైల్డ్ గెస్. యా, ఐ డోంట్ నో సీరియస్లీ. ప్రసన్న 2, సింధూరా నుంచి 1. ఏదైనా జోక్ చెప్పు. మళ్ళీ జోక్ చెప్తే పాయింట్స్ ఇస్తావా? అయితే ఒకడు ఉన్నాడు, ఆడికి పేరు లేదు ఊరు లేదు, ఒకడు ఉన్నాడంట. ఆయన పేరు రాజీవ్ కనకాల. నువ్వు కాలు మీద కాలు వేసుకుంటావు, నేను వేసుకోవద్దా? ఏం నీకు బాధగా ఉందా? నా కాలు మీద నేను కాలేసినంత బాధగా ఉందా? నీ కాలు పెట్టి నేను పెడతా. కాలు పెడతా. చెప్పు. అయితే ఒక ఊర్లో రాజీవ్ కనకాలు ఉన్నాడు. ఆయన ఉన్నది ఉండొచ్చు కదా. కూడా చెప్తున్నా నీకు, మా ఆయన గురించి ఏమైనా తేడా జోక్ వెయ్యాలి. మీ ఆయన ఎక్కడన్నా బావ అంటే నువ్వు నేను ఒకటి అంటే నువ్వు ఒకటి అంటావు, అయిపోతావు. చెప్తున్నా. ఏంది అయిపోయేది? నా బావ గురించి చెప్తున్నా నేను. చెప్పు. మా అక్కకి లేని ప్రాబ్లం నీకెందుకు పెద్ద ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? జోక్ చెప్పు ముందు. సీరియస్ ఉంటే నేను చెప్పా, జోక్ అంటే నవ్వాలి. నవ్వు రాట్లే, ఒక నిమిషం నీ పాయింట్లు చూస్తాను. ఇప్పుడు చెప్పు. మస్తు నవ్వు వస్తుంది నీ పాయింట్లు చూస్తే. అసలు -4, ఆ తర్వాత 2. చెప్పు. అయితే ఊర్లో ఉన్న వాళ్ళందరితో బెట్టు కట్టిండు. వాళ్ళ ఊర్లో ఒక నది ఉంటది అనమాట. ఆ నది 100 గజాలు ఉంటది. నేను ఆ నది దాటుతా అని బెట్టు కడతాడు. ఎందుకు కట్టాలి చెప్పు? మంచిగా ఏదైనా ప్రొడక్షన్ చేసుకోవచ్చు కదా, బెట్ ఎందుకు కట్టిండు అంటావు? అయితే కట్టిండు సరే అని 80 గజాల దాకా దాటిండు. దమ్మస్తుందని మళ్ళీ ఎంటర్ వచ్చిండు. ఎక్కడ బావనో ఏమో. గదే జోక్. నవ్వు. జోక్ చెప్పట చెప్తానేమో నవ్వు. అయిపోయిందా జోక్? నవ్వు రాట్లే కానీ ఒక్క నిమిషం ఉండు. నా పాయింట్ జోక్ లాగా. నా జోక్ కి నవ్వు రాలే గానీ ఈ పాయింట్లు చూసి నవ్వొచ్చాయి కాబట్టి నేను నీకు మైనస్ చేయట్లేదు. పో. నువ్వేమన్నావు? సరే, ఈ రౌండ్ పూర్తయిపోయింది. చూద్దాం. పాయింట్లు ఇస్తా అన్నావు. జోక్ కి నవ్వు రాలేదుగా. నవ్వినావు కదా ఇంతసేపు. అది నీ పాయింట్లు చూసి కదా. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాం. Everybody, sing it out. Just say namaste. Coming down, jig it on mas. Boom, 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 boom. చూస్తే లాలీపాప్, చూస్తే పాప్రే బాప్, షాకులిచ్చే షేప్ చూస్తే గుండెలే ప్యాక్.
సన్నాయంటి అమ్మాయి అయిపోకే అడ్వాన్స్ అందాలన్నీ ఆరేస్తూ చేయించకులే డాన్స్ దిల్ కా చోర్ కర్ లే ప్యార్ ఎంచంతా కుమారా చూపిస్తే జోర్ లే తయార్ దరికి రారా త్వరగా రణదీరా హే ఫ్రంట్ చూస్తే టెంప్టేషన్ బ్యాక్ చూస్తే సెన్సేషన్ సోకు అన్న మాటకే ఇది కొత్త ఈక్వేషన్ చాలా బాగా చేసావు సూపర్ సూపర్ పర్ఫార్మెన్స్ యు ఎంజాయ్డ్ ద డాన్స్ అండ్ వి ఎంజాయ్డ్ యువర్ డాన్స్ సూపర్ ఉమెన్స్ ఆర్లిక్ స్టార్ మేళ మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో మొదటి చిత్రం రవళిక ఎన్టీఆర్ చూద్దాం అబ్బాయి రాలే బాబాయ్ వచ్చాడు బాబాయ్ తెలుసుగా -6 ఎన్టీఆర్ కాదు బాలకృష్ణ సీరియస్ ఉన్నాడు బాగా అందుకే తీసుకున్నాడు నీ పాయింట్లు కూడా చాలా క్రిటికల్ కండిషన్ లో ఉన్నాయి కదా అందుకని నెక్స్ట్ చిత్రం రవళిక సమంత సమంత చెప్పింది అవునా కదా చూద్దాం అది అనుష్క -6 చూసినాక చెప్పుడు చూడకముందు చెప్తే నేను చూడకముందుకే చెప్పిననే నెక్స్ట్ పిక్చర్ మళ్ళీ రవళిక వెంకటేష్ ఫిక్స్ ఇప్పటికి -10 మన స్కోరు ఏం కాదు -16 అవుతుంది ఫిక్స్ చూద్దాం అబ్బా 6 పాయింట్లు యాడ్ చేయండి అమ్మా మళ్ళీ -4కి వెళ్తుంది అది ఆమె స్టాండర్డ్ స్కోర్ ISI మార్క్ లాగా -4 రవళిక నెక్స్ట్ పిక్చర్ మళ్ళీ రవళిక భూమిక ఓకే భూమికనా ఇది ఐ థింక్ నేను అంజలి అని అనుకుంటున్నాను అది మ్యాటర్ చూద్దాం అంజలి అంజలి అంజలి
-6 అది అంజలి. నీ స్కోర్ -10. 4 పిక్చర్స్ వచ్చాయి. 4 పిక్చర్స్ ఈవే నొక్కి ఈవే ఆడుకుంటోంది. నెక్స్ట్ పిక్చర్. మళ్ళీ రవళిక. దేవుడా, మహేష్ బాబు మళ్ళీ స్టాండర్డ్ స్కోర్ కి వెళ్ళేలా ఉంది. అదే -4. చూద్దాం. లాస్ట్ చిత్రం. ఉదయశ్రీ. ఐ థింక్ షీ ఇస్ తమన్నా. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. ఉదయశ్రీ 6 పాయింట్లు. మెలుకు మెలుకు సిలకాని మీఠా పదమే పొరకా మెలుకు మెలుకు సిలకాని మీఠా పదమే పొరకా ఏమైందో నిన్ను చూసాక ఎగిరిందే మనసు ఎనకా తెల్లా 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 కోడి పిల్ల నువ్వు తల్లాడిల్లి తల్లవుతావే తెల్లవారి కల్లా యాక్చువల్లీ నాకు చాలా మంది చెప్పారు నేను తమన్నా లాగా ఉంటానని. నాకు కూడా చాలా మంది చెప్పిండ్రే నేను సమంత లాగా ఉంటా అని. మహేష్ బాబు ఫీల్ అవుతాడే పాపం. నాకు కూడా చాలా మంది చెప్పారు నేను సుమలా ఉంటానని. అయిపోయిందా? మీకు కూడా ఎవరైనా చెప్పారా ఎవరిలాగానే ఉంటారని? మీకు చెప్పలేదా? ఓకే, మీరు మాత్రం మీలా ఉంటారు. ఏ నేను తమన్నాలా ఉండనా? కొంచెం ఫేస్ కట్స్ కానీ అనుష్క అంటే ఓకే. బ్యూటీ తమన్నా డికాషన్ ఇక్కడ ఏంటి? ఓకే, ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. అండ్ లీడ్ లో ఉన్న పార్టిసిపెంట్ 16 పాయింట్స్ తో ఉదయశ్రీ లీడ్ లో ఉంది. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాం. చేనుకొచ్చినావు కన్ను నాకు కొట్టినావు ముందు ముందుకొచ్చినావు ముందు పెట్ట చూసినావు ఎట్టా ఉంది మవ గొళ్ళు నీ ఎట్టా ఉంది మవ గొళ్ళు ఎట్టా ఉంది మవ గొళ్ళు ఎట్టా ఉంది నీ గొళ్ళు అందమంతా ఆరబోసి గట్టి మోపు ఎత్తుకొని గట్టు మీద పోత ఉంటే వయసు వేడి పుట్టి బొళ్ళు ఎట్టా ఉంది పిల్ల బొళ్ళు ఎట్టా ఉంది పిల్ల బొళ్ళు ఎట్టో ఉంది పిల్ల బొళ్ళు కొద్ది కొలిది బేబీ నీకు హాస్తి హాల్ బీటింగ్ అప్ సిటీ లవ్ జాబ్ లవ్ సిటీ టౌన్ యో మై లవ్ హాల్ బీటింగ్ అప్ కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ ఐ లవ్
మంచి నవ్వు రుప్పుతుంటివి నిమ్మ తోట కాడ నన్ను చేరమంటివి తీర చేరినాక చెంగుమట్టు తుర్రుమంటివి నమ్ము నీ మాట అసలుష్కాకాయ పూట నమ్ము నీ మాట అసలుష్కాకాయ పూట శివరాత్రి ఇంకా ప్రతి పట్టి పిల్లనా శివరాత్రి ఇంకా ప్రతి సేనుకొచ్చినావు కన్ను నాకు కొట్టినావు ముందుకొచ్చినావు ముద్దు పెట్టు చూసినావు ఎట్టా ఉంది మామ ఒళ్ళు ఎట్టా ఉంది మామ ఒళ్ళు ఎట్టా ఉంది మామ ఒళ్ళు ఎట్టా ఉంది నీ ఒళ్ళు అందమంతా ఆరబోసి గట్టి మోపు ఎత్తుకొని గట్టు మీద పోతా ఉంటే వయసు వేడి పుట్టి పొళ్ళు ఇట్టా ఉంది పిల్ల పొళ్ళు ఇట్టా ఉంది పిల్ల పొళ్ళు ఇట్టా ఉంది పిల్ల పొళ్ళు మస్తు చేసావు సూపర్ చేసావు ఫుల్ ఆఫ్ ఎనర్జీ సూపర్ మధ్యలో బ్రహ్మానందం నాగార్జున ఈయన కూడా దింపింది ఈయన కూడా దింపింది ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మైల్ లో ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా ఓకే మీ గేమ్ మీరు రింగ్ లో నిలబడి ఈ బంతిని 2 టప్పులో 3 టప్పుల్లోనూ ఆ కెనాల్ లో నుంచి బాస్కెట్ లోకి పడిపోయేలాగా చెయ్యాలి టప్ 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 డైరెక్ట్ గా పడకూడదు ఇదే గేమ్ ఓకేనా సో ఫస్ట్ ఎక్కడి నుంచి మొదలెడదాం ఇంకెవరు మన రవళికి ఉందిగా స్టాండర్డ్ -4 దా ఓకే రెడీ 1 2 3 గో ఒకటి 2 3 4 5 6 7 8 అమ్మయ్యా పోనీలే 48 పాయింట్లు వచ్చి నువ్వు మైనస్ లో నుంచి బయటకు వచ్చావు తీసుకో ఒక కార్డు డిన్నర్ సెట్ రేపు మా ఇంటికి లంచ్ కి రా ఎందుకు డిన్నర్ సెట్ ఇచ్చావుగా డిన్నర్ సెట్ ఇస్తావు నాకు తెలుసు అందులో ఏం పెట్టవు నువ్వు దా One, two, three, go.
2, 4, 6, 8, 9 54 పాయింట్లు. నీకు హండి సెట్. ఆమె హండి సెట్ ఇచ్చి. అబ్బా నవ్వుకుంటివచ్చుగా కొంచెం. అంటే ఏం లేదు, ఇప్పటి వరకు ఆమె హైయెస్ట్, నీ స్కోర్ తర్వాత నువ్వు హైయెస్ట్ వచ్చావు కదా, అందుకనే ఈ 7. నీ స్కోర్ 61, నువ్వు హైయెస్ట్. ఈ రోజు అసలేం లేవు. రెడీ, 1, 2, 3 గో. రెండు 4, 6, 7 42 పాయింట్లు. అండ్ కూల్ వాటర్ జగ్. అయ్యా నువ్వు సింధూర స్కోర్ దాటలే పాపం. ఏం కాదే, జగ్ వచ్చింది, నీళ్ళు తాగుదాం. ప్రసన్న, సింధూర స్కోర్ దాటాలంటే నీ టార్గెట్ 49. ఓకేనా, వెళ్ళు. రెడీ, 1, 2, 3 గో. రెండు 4, 6, 8, 9 గెలిచేశావు. పొగరు పోటీ మాదే, వయసు వేడి మాదే, ఎదిగే హక్కు మాదే, వేదం వేగం మాదే, పోరు పంతం మాదే, ఉడికే రక్తం మాదే, గెలిచే నైజం మాదే, ఈ సిద్ధాంతం మాదే. ఎవడంత అయినా భయమే ఎరుగని యవ్వన మంత్రం మాదే మాదే మాదే. ఇది మాకే మాకే సొంతం, ఇది యువతకు మంత్రం, ఇది మాకే మాకే సొంతం. చేస్తాం అంతం. ఓకే, సో ఈ రోజు విన్నర్ గా నువ్వు గెలుచుకుంటున్నావు వాషింగ్ మెషిన్. ఒకసారి నాకు చూపించండి జింకలు ఎలా దూకుతాయో. నాకు రాదు సుమా. నేను మీకు చూపిస్తాను జింకలు ఎలా దూకుతాయో, నన్ను చూసి ఫాలో అవ్వండి. ఓకేనా? సింహం సర్పం మధ్యన ఉండేదేంటి? ఏమిటి హింస?
శాస్త్రజ్ఞుల అంచనా ప్రకారం సాధారణ మనిషి తల మీద సగటున ఎన్ని వెంట్రుకలు ఉంటాయి?